చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ. నిజం చెప్పాలి అంటే ఇప్పటి వరకు వీళ్ళు కేంద్రం నుంచి సాధించుకొని తీసుకొచ్చింది ఏంది లేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి ఏమైనా హక్కులు కావచ్చు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కలగాల్సిన ప్రయోజనాలు కావచ్చు, రాజధానికి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాలే. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. అప్పులు తీసుకోవడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయినా కూడా ఏ ఒక్కసారి కేంద్రాన్ని వీళ్ళు గట్టిగా అడిగింది లేదు. పైపెచ్చు వాళ్ళు ఏమీ చేయకపోయినా వాళ్ళతో పొగుడుకుంటూ వాళ్ళు అద్భుతంగా ఇస్తున్నారు, మనం అద్భుతాలు సాధిస్తున్నామని వాళ్ళ పత్రికల ద్వారా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. జనాల్ని ఇంతవరకు ఏమైనా కన్విన్స్ చేసుకుంటూ వచ్చారేమో. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. పెట్రోల్ పంపుల దగ్గర పెట్రోల్ డీజిల్ లేక నో స్టాక్ బోర్డులు, క్యూలు, కొట్లాటలు, ముష్టి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్రం అద్భుతంగా ఇస్తుంది, మనకు అద్భుతంగా పెట్రోల్ వచ్చింది అని చెబితే జనాలు నమ్మరు. ఎందుకంటే కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. జనాలు నమ్మరు. అలాగని ఇప్పుడు చమురు కంపెనీల మీద సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి గారు అని స్టేట్మెంట్లు ఇస్తే చమురు కంపెనీలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి భయపడతాయని చెప్పి నేనైతే 100% అనుకోను. అది కుదరని పని. సో ఇప్పుడు ఏం కావాలి? రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాల్లో చంద్రబాబు గారు సీరియస్. చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు సీరియస్. సరే, అది సీరియస్ అవ్వడం వరకే కానీ దాని ఫలితాలు ఏవి కనిపించినట్లు ఇప్పటివరకు ఇటువంటివి చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు సిసలైన సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈసారి కేంద్రం మీద. కేంద్రం పదే పదే ఏం చెబుతుంది? 3 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి పెట్రోల్ డీజిల్ అంటూ ఉన్నారు, చమురు నిల్వలు. మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇస్తలేరు? అసలు చమురు కంపెనీలు ఇప్పుడు నిబంధనలు మార్చి క్రెడిట్ ఎందుకు ఇస్తలేరు? ఎవరి దోపిడీకి పూనుకుంటున్నారు? ఎవరు ఈ మాఫియా నడుపుతూ ఉన్నారు? రేట్లు భారీగా పెంచేసి కృత్రిమ కొరత సృష్టించి దోచుకోవాలని. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కేంద్రం మీద సీరియస్ అవ్వాలి. చమురు కంపెనీలకి చెప్పి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పాలి. కాదు కూడదు. ఇప్పుడు మనం ఎన్ని కన్విన్స్ చేద్దామన్న జనాన్ని, కళ్ళ ముందు ఈ సమస్య కనిపిస్తుంది కాబట్టి ప్రయోజనం ఉండదు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కూడా కేంద్ర చమురు మంత్రికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో నిల్వలు అలుముకుంటూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టండి, మాకు ఇక్కడ పెట్రోల్ డీజిల్ కేటాయించండి. ఇప్పుడు చమురు కంపెనీల వాళ్ళ నిబంధనలు ఇప్పుడు కష్టకాలంలో మార్చుకుంటే కుదరదు, మీరు దీని మీద దృష్టి పెట్టండి అని కేంద్రానికి లేఖ రాశారు వైసీపీ తిరుపతి ఎంపీ. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కేంద్రం మీద ప్రెజర్ చేయాలి. మరి చమురు అంటే పెట్రోల్ డీజిల్ ఈ సమస్యను అయితే ఖచ్చితంగా పరిష్కరించాలి. కాదు కూడదని చెప్పి పెరిగిపోతే అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇంతకు ముందు ఎన్నడూ లేనంత తీవ్ర నెగటివ్ అండ్ తీవ్ర వ్యతిరేకత చంద్రబాబు గారి సర్కార్ ఎదుర్కొంటుంది ఈ విషయంలో.